అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన ఎమిగనూర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి జయనాగేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా మా లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారి యొక్క 400వ రోజు విజయోత్సవ సభ ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ మరియు చలనచిత్ర అతిరథ మహారథులందరికీ నా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెగనూరు చరిత్రలోని ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు లెజెండ్లు నరనారాయణుల్లాగున్నటువంటి మా నందమూరి బాలకృష్ణ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ వ్యవసాయానికి రైతుకు పట్టుకొమ్మలా నిలిచేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారి రాకతో, మా బాలయ్య బాబు గారి పాదం మోపుతో ఈరోజు వరుణుగూడ కరుణించి వర్షం చిరుజల్లులతో ఈరోజు మా ఎమ్మెగనూరు భూమి మా ప్రజలందరూ పులకించేలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరగడం, ఇక్కడ ఉన్నటువంటి నందమూరి వంశ వీరాభిమానులందరికీ, ముఖ్యంగా మా ఇంటి దైవమైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, వారి తనయుడిగా నట వంశాంకురంగా ఈరోజు నటనలోనే కాదు, మానవతా దృక్పథంలోనే కాదు, సమాజ సేవలోనే కాదు, రాజకీయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లిప్పింగ్స్ అన్నీ చూసాం. దాదాపు 3 తరాల లెజెండ్లను ఈరోజు ఎమ్మెగనూరులో ఆవిష్కరించినందుకు నేను ముఖ్యంగా మీకు సభాముఖంగా మీకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నమస్తే. వేదిక మీద నుండా మన ముఖ్యమంత్రి వర్యులకి, మా అభిమాన హీరో బాలయ్య బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి అభిమానం చూస్తుంటే మాకు మాటలు రావటం లేదు, కానీ ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేము ఈ ఫైట్ చేసేటప్పుడు, ఈ లెజెండ్ ఫైట్ చేసేటప్పుడు కానీ, సింహ ఫైట్ చేసేటప్పుడు కానీ, బాలయ్య బాబుతో ఫైట్ రేపు వెళ్ళబోతాం అన్నప్పుడు మాకు ఆ నైట్ నిద్ర పట్టదు. ఎందుకంటే మీరు కనిపిస్తారు, మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా, మీరు ఎదురు చూస్తున్న తగ్గట్టుగా మేం చెయ్యాలనే ఒక తపన మాలో, ఆ నైట్ అంతా నిద్రపోయి ఆయన క్యారెక్టర్ తగ్గట్టుగా కంపోజ్ చేయాలని ఒక తపనతోటి మేము ఈ కంపోజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పోస్టర్ డిజైన్ చేసామండి. అంటే రిలీజ్ అయిన మర్నాడు లెజెండరీ హిట్ అని. అంటే ఏమిటి అన్నారండి, అంటే ఇదండి 400 రోజులు ఆటం అనేది లెజెండరీ హిట్, చరిత్రలో మిగిలిపోయేది లెజెండరీ హిట్. బాలబాబు గారు, బోయపాటి గారు, మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని మరోసారి మేము మా కర్తవ్యాన్ని నిర్వహించామని థ్యాంక్ఫుల్గా అండ్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్. ఇది ప్రతిసారి బాలయ్య బాబు అభిమానులు, బాలబాబు గురించి అందరూ తెలుసు, అభిమానుల గురించి తెలియదండి. ఇది 10 సంవత్సరాల పైన అవుతుంది. ఒక సినిమా షికాగోలో ఆడుతుందండి. నాకు ఒక కాల్ వచ్చింది, 2 టికెట్లు కావాలండి నేను. సరే ఉంటాయండి, సాయంత్రం కదా. సాయంత్రం వచ్చారండి ఇద్దరు. వచ్చి ఎందుకంటే ఎన్నిసార్లు కాల్ చేశారంటే, న్యూయార్క్ నుంచి వచ్చామండి నరసింహనాయుడు సినిమా చూడాలండి. న్యూయార్క్ నుంచి షికాగో వచ్చారండి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోసారి చూసి వెళ్ళారండి. అది బాలయ్య బాబు అభిమానులు అంటే, నందమూరి అభిమానులు అంటే. సార్ ఇది ఈసారి చరిత్ర రాశారు మాత్రమే, మళ్ళీ ఇంకో చరిత్ర ఉంది, తిరగ రాస్తారు అని ఘంటాపదంగా మీ అభిమానుల సంస్కరణలు చెబుతున్నానండి. అందులో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది అభిమానుల బ్రహ్మోత్సవం, అలాగే రాజకీయ సినీ కళాకారుల సమ్మేళనం. ఇక్కడ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు ఉన్నారు. అలాగే పొలిటికల్లీ
ఎంతో అనుభవం ఉన్న పెద్ద పెద్దవాళ్ళు మొత్తం ఉన్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతకన్నా ముందు సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా లెజెండ్ గురించి మాట్లాడాలి అంటే ఒక లెజెండరీ పర్సన్ గురించి మాట్లాడుకోవాలండి. అది ఆంధ్ర ఆప్యాయతతో, తెలంగాణ తెగింపుతో, రాయలసీమ పౌరుషంతో, పౌరుషాన్ని నరనరాల జీర్ణించుకొని తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసిన అసలు సిసలైన లెజెండ్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ, కసిగా కష్టపడి తీస్తే ఫలితం ప్రభావితంగా ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈ లెజెండ్ సినిమా. అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకు వారి ప్రస్తావన తీసుకొచ్చానంటేనండి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఎలా వెళుతుంది, ఎటు వెళుతుంది, ఏంటి అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడంతో ఆంధ్రప్రదేశ్ అల్లాది అదృష్ట ఆంధ్రప్రదేశ్గా మారింది. నిర్వహిస్తున్నటువంటి యువ మీడియా ఎంటర్టైన్మెంట్స్ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక పెను సంచలనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్నటువంటి సంస్థ. ఈ సంస్థ TTimenews.com ప్రోత్సాహంతో నటసింహ నందమూరి ఒక చిత్రాన్ని నిర్మించి మా యూనిట్ అంతా కలిపి ఓ చిత్రాన్ని నిర్మించి దాన్ని మేము ముందుంచి ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చిత్రం మాకు బాగా నచ్చింది అన్నట్లుగా మరి ఇటువంటి అత్యద్భుతమైన విజయాన్ని ప్రసాదించినందుకు మిమ్మల్ని ప్రేక్షకుల్ని ముందుగా నేను అభినందించాలి. అలాగే ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు మనం ఈ యొక్క అభిమానించడం అన్నది మీరంతా చూపిస్తున్న అభిమానం, ఈ రోజుకి ఇక్కడ ఈ పండుగ జరుపుకోవడం అనేది మరి చూస్తే ఆనవాయితీగా వస్తుంది. ఒక మనిషి ఒక మంచి పని చేసినా, లేకపోతే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమంలో విజయం సాధించిన ఈ యొక్క అభినందించడం, ఇటువంటి సన్మానాలు జరుపుకోవడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముందుగా ఈ సన్మానం ఇట్లాంటి పండుగలు జరుపుకోవడం అనేది మనం చూస్తే అసలు దేవుడి నుంచి మొదలైందని చెప్పాలి. ఒక మనిషి ఆ దేవుడి దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటే ఆ దేవుడిని ఏదైనా వరాలు ఇస్తాడని భావిస్తే అతను ఆ దేవుడిని రకరకాల పేర్లతో స్తుతిస్తూ, పూజిస్తూ, పొగుడుతూ, అభినందిస్తూ తన భక్తిని వ్యక్తపరచుకుంటాడు. అంటే ఒక రకంగా దేవుడిని కూడా తన అభినందన తెలియజేసుకుంటాడు అని దాని అర్థం. మరి ఇవాళ ఇక్కడ నా అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ యొక్క చిత్రం అఖండ విజయం సాధించాలని, చిత్రం ఎన్నో చిత్రాలు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం ట్రెండ్ ఎలా ఉందో. ఇవాళ ఏదో ఒక 2 వారాలు 3 వారాలు అని రోజులు లెక్క పెట్టుకుని చెప్పుకునే ఈ రోజుల్లో ఈ యొక్క లెజెండ్ చిత్రం టైటిల్ పెట్టడం దగ్గర నుంచి అదొక పెద్ద ధైర్యమే, సాహసమే. ఏదైనా నేను బోయపాటి శ్రీను గారు ఏ సినిమా చేసినా కూడా, అంటే ఇంతకుముందు సినిమా చేసాం, రెండోది లెజెండు. మొదట చేసినప్పుడు అది సాధించిన విజయం, అది బద్దలు కొట్టిన రికార్డులు. అలాగే ఈ సినిమా చేసేటప్పుడు దాని గురించి ఆలోచించకుండా ఒక మంచి ఆరోగ్యకరమైన చిత్రం చేద్దాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారు, మీ అందరి అభిమాన నటుడు, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా జీవితంలో చూడనంత ఉత్సాహం మీలో చూస్తున్నాను. నిజంగానే ఒక లెజెండ్గా ఈరోజు మీ అందరి ముందు నిలబడినటువంటి బాలకృష్ణ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు, జగపతి బాబు గారు ఈరోజు ఈ సినిమాకి డైరెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా చూస్తే ఈ మీటింగ్ కూడా చూశాను. నేను వచ్చి 3 గంటలు అయిపోయింది.
నా జీవితంలో ఎప్పుడు కూడా 3 గంటలు ఒక సినిమా ఫంక్షన్లో కూర్చోలేదు, ఇది మొదటిసారి. అయితే 3 గంటలు ఎట్ట అయిపోయిందో తెలియడం లేదు. చాలా అంటే టైమే తెలియకుండా గడిచిపోయింది. మళ్ళీ పాత రోజులన్నీ మా నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క ఇవన్నీ చూపించినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రావడం, బాలకృష్ణ గారి యొక్క ఇవి చూసిన తర్వాత పూర్తిగా నేను ఎప్పుడూ చూడని సినిమాలు కూడా ఇక్కడ చూసే అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా బోయపాటిని అభినందిస్తున్నాను. అదే మరిగా ఈరోజు హీరోయిన్ మీరందరూ కూడా ఎప్పుడు హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, విలన్ ఉండాలి, అప్పుడే సినిమా రక్తి కడుతుంది. అలాంటి గౌరవనీయురాలు సోనాల్ చౌహాన్ గారు ఇక్కడ మీ అందరి అభిమాన శాసనసభ్యుడు బివి మోహన్ రెడ్డి గారి కుమారుడు జయ నాగేశ్వర రెడ్డి గారు, అదే మరిగా ప్రొడ్యూసర్స్ కానీ ఇంకా చాలామంది నాయకులందరూ ఉన్నారు. వారందరికీ బీసీ జనార్దన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, పేరు ఏ విధంగా బోయపాటి పెట్టాడో నాకు తెలియదు కానీ నిజంగానే లెజెండ్ అని పేరు పెట్టి భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఒకసారి చూస్తే పేరు పెట్టాలంటే భయపడతారు, అది కూడా లెజెండ్ అనే పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఇంత మునుపు మన వాళ్ళు చెప్పిన అన్నీ చూసిన తర్వాత భారతదేశ చరిత్రలో దినానికి 4 సినిమాలు చొప్పున 400 రోజులు ఆడిన ఏకైక సినిమా ఈ లెజెండ్ పిక్చరు. దీనికి మీరందరూ కూడా మొత్తం బాలకృష్ణ గారిని, హీరోయిన్ని, జగపతి బాబుని, ఇంకొక పక్క బోయపాటి గారికి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఒక మంచి చిత్రాన్ని అందించిన ఈ టీంని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చూశారు స్పిరిట్ ఎట్టుందంటే, జగపతి బాబు డైలాగ్ చెప్తా ఉంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పి కడాన క్లైమాక్స్ తీసుకొచ్చారు. ఇద్దరు కౌగిలించుకొని ఒక ఆప్యాయత తెలుపుచ్చారు. అది నటుల యొక్క ప్రత్యేకత. కొత్త